భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రేపటి నుంచి కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అతి పురాతనమైన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ప్రతిష్ఠింపజేసిన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు కార్తీక సోమవారం సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ఆకాశ దీపం ఏర్పాటు చేసి భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కార్తీక మాసంలో భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వంశీధర్ ఆచార్యులు మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతినిత్యం సాయంత్రం ఆకాశ దీపం పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఆలయంలో దీపోత్సవ కార్యక్రమాలను, తులసి పూజలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ओम केशवाय नमो नारायणाय नमो श्रीधराय नमो लक्ष्मीपतिनाय नमो पद्मनाभाय नमो दामोदराय नमो संकर्षणाय नमो वासुदेवाय नमो प्रतिमाय नमो हरिश्चराय नमो पुरुषोत्तमाय नमो अधोक्षाय नमो नारायणाय नमो हरे नमो कृष्णाय नमो रमे रामे मनोरमे सहस्रनामतुल्यं श्रीरामनाम वरानने रामाय नमो रामचन्द्राय राम राम रामे 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 मनोरमे सहस्रनामतुल्यं श्रीरामनाम वरानने मंगलं गोपनीयग्राय महनीयगुणात्मने चक्रवर्तनोदय सार्वभौमाय मंगल मंगलाचरणं मंगलाचार्य परमै सर्वैश्च కార్తీక మాసంలో ప్రతినిత్యము దేవాలయంలో సాయంత్రం 6-6:30 గంటలకు ఆకాశదీప పూజ జరుగుతుంది. ఈ నెల రోజులు ఆకాశ దీపోత్సవం జరుగుతుంది. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి తులసి పూజ, కార్తీక శుద్ధ ద్వాదశి చిలుకు ద్వాదశి అంటారు, కృష్ణ తులసి కళ్యాణోత్సవం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి దీపోత్సవం జరుగుతుంది. వైకుంఠ చతుర్దశి రోజు కూడా దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రతి సోమవారం, శుక్రవారం శివాలయాలలో అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. కావున భక్తులంతా కూడా ఈ యొక్క కార్తీక మాస వ్రతంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపకు పాత్రులై ఆయురారోగ్యాలు పొందగలరని కోరుచున్నాను. కార్తీక మాస సందర్భంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకము మరియు శుక్రవారం తులసి అర్చన, కుంకుమార్చన, ఇలాంటి దీపోత్సవం, నిత్య దీపోత్సవం, తులసికి అర్చన అత్యంత వైభవంగా నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.